అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఆదివారం భగవద్గీత. ఈరోజు మనకు 276వ ఎపిసోడ్. గూగుల్ మీట్లో మరి 2024 సెప్టెంబర్ 29 ఆదివారం 7వ అధ్యాయం 29 శ్లోకాల రివిజన్ 30వ శ్లోకం అభ్యాసానికి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ముందుగా పోస్ట్ అంటే రిలే అవుతున్న ప్రదేశం నుండి పిల్లలు ప్రార్థనతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అమ్మ కానీ నమస్కారం గురువు గారు. నా పేరు లక్ష్మి. గురువు గారు శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తతృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం మిదం వక్ష్యామ్యచేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఒక్క నిమిషం యద్ జ్ఞాత్వా చెప్పండి. యద్ జ్ఞాత్వా నేహ రైట్ యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టదా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ యతద్యోనీని భూతాని సర్వాణి. నీకు చాలా సార్లు చెప్పానమ్మా. ఇక్కడ ఎక్కడ నేర్చుకున్నావు దాన్ని? ఏతద్యోనీని చెప్పు. ఏతద్యోనీని భూతాని సర్వానిత్యుపధారయ. ఇప్పుడు ఇందాక దేవయామిని చెప్పారు, చక్కగా వినుంటే సరిపోయేది. చూడమ్మా, ఏతద్యోనీని భూతాని చెప్పు. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపర. నీ దీర్ఘం ఉందమ్మా కానీ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. వెరీ గుడ్ వెరీ గుడ్. అహం కృష్ణస్య జగతః జగతః ప్రభవః ప్రళయస్తథా. రైట్. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. అక్కడ డిస్టర్బెన్స్ ఎవరికి? ఏమది? పక్కకు వెళ్తున్నాను గురుగారు. గురుగారు డిస్టర్బెన్స్ ఎవరు? మీ దగ్గరైనా వేరే చోట? సారీ గురుగారు. మీ దగ్గర డిస్టర్బెన్స్ తలుపేసుకోండి. అందరినీ వేరే దూరంగానే వెళ్ళమని చెప్పండి. మిగతా వాళ్ళని మీ ఇంట్లోనేనా? వచ్చేసాం గురుగారు. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది. డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో చెప్పండి. నెక్స్ట్ శ్లోకం ఎన్నైనా ఇప్పుడు మళ్ళీ కూడా అదంతా ఎందుకు మనకు?
ఓకే. ఒక 1 అవర్, ఒక గంట సేపు మీరు సపరేట్ గా ఉండాలా. అంత మాత్రం మనం తెలియకపోతే ఎట్లమ్మా? సరే. సరే అండి. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్తేజస్వినామహం. పాయ్ 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 మళ్ళా చెప్పు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. రైట్. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఎవరమ్మా అక్కడ మీ దగ్గర? వాళ్ళ పేరు చెప్పి నాకు. ఎవరు వాళ్ళు? తలుపేసుకోండి మా. ఓకే గురువు. ఇప్పుడు మీరు ఉడుపుడు నాగేశ్వరరావు గారి ఇంట్లోనే కదా ఉన్నారు? కాదు గురువు గారు. మరి మీ ఇంట్లో ఉన్నారా? భాగ్యశ్రీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం గురు. ఓకే. భాగ్యశ్రీ వాళ్ళ ఇంట్లో ప్రత్యేకమైన గది లేదు? ఉంది గురువు గారు. వచ్చాను గురువు గారు. మరి ఇంతసేపు అట్టే చెప్పారు. మీరు స్టార్ట్ అయితే మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎందుకని అలా భాగ్యశ్రీ వాళ్ళు అమ్మున్నారా? ఓకే, ఇప్పుడు వచ్చేసాను గురువు గారు బయటికి. రైట్. కానీ ఎన్ని అయినాయి? 9 అయినాయి. 10. అక్కడ టవర్ రాలేదు. ఇప్పుడు మీరు పోయిన ప్రదేశంలో టవర్ సరిగ్గా రాలేదు. మీరు ముందున్న చోటే ఉండి వాళ్ళని వేరే చోటికి పోమని చెప్పాలి, గలాట్ చేసే వాళ్ళని. గురుగారు టవర్ రాలేదు చూడండి. ఓకే, ఇప్పుడు ఓకే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగ వివత్. బలం బలవతా చాహం. గురుగారు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది మా. వర్షం పడుతుంది గురువు గారు. ఓకే, అందుకనే 10 అయింది కదా. 10 శ్లోకాలు అయినాయి గురుగారు. మిగతా మీరు తర్వాత శబ్దం లేని ప్రదేశంలో రికార్డ్ చేసి పంపండి. ఎందుకంటే ఎక్కువ మొత్తం రికార్డ్ అవుతుంది కదా క్లాస్ అంతా. సరే గురుగారు. మిగతా వాళ్ళు వినడానికి ఇబ్బంది అవుతుంది. మీరు మొదటి నుంచి మొత్తం 30 శ్లోకాలు కూడా 29 కూడా ఈ రోజు 35 నేర్చుకుని మొత్తం సరిగ్గా నాకు రికార్డు చేసి పంపండి. ఓకే గురుగారు. నెక్స్ట్ నెంబర్ 2 అమ్మా. ఇప్పుడు చెప్పేవాళ్ళు 29 మాత్రమే చెప్పండి. 30 వచ్చి ఈ రోజు నేర్చుకునేస్తాము. మిగతా శ్లోకాలంతా నాకు వాట్సాప్ చేయండి అందరూ. ఇప్పుడు దేవయామని చేసింది కదా, ఆ విధంగా వాట్సాప్ చేయండి మిగతా వాళ్ళంతా. నెక్స్ట్ నెంబర్ 2 అమ్మా కానివ్వండి డైరెక్ట్. శ్రీ భగవాను వాచ. నమస్కారం గురువు గారు. నా పేరు భాగ్యశ్రీ. శ్రీ భగవాను శ్లోకం నంబర్ 1. మా చెప్పి వినపడలేదా? భాగ్యశ్రీ భాగ్యశ్రీ గురుగారు ఇంతసేపు నేను చెప్పింది నీకు వినపడలేదా? వినపడిందా లేదా? ఏం చేసినా ఇంతసేపు ఏం చేసినావా? భాగ్యశ్రీ ఇంతసేపు క్లాస్ లో ఉంటువే? ఎస్ గురువు గారు. ఏడున్నావు? డిసెక్ట్ ఎన్ని శ్లోకాలు చెప్పింది? 10 గురువు గారు. మరి నేను డిసెక్ట్ చెప్పిన తర్వాత నేనేం చెప్పాను? రికార్డ్ పంపమన్నారు గురువు గారు. ఏమ్మా? రికార్డ్ చేసి పంపమన్నారు గురువు గారు. కాదమ్మా, మొత్తం రికార్డ్ అవుతున్నది. ఈ రోజు పోయిన వారం రివిజన్ చెప్పినాం 29 శ్లోకాలు చెప్పమని. ఎస్ గురువు గారు. ఇప్పటికి కూడా మీరు ఇప్పుడు నేరుగా లైవ్ లో ప్రయోగిస్తున్నారా తప్ప మీరు ప్రాక్టీస్ చేయలేదు. అందుకని సరిగ్గా ప్రాక్టీస్ చేసుకుని ఇప్పుడు 10 శ్లోకాల్లో డిసజ్ఞ గారికి బాగా కొన్ని 2-3 సర్దాను కదా. మీ సర్దే పని లేకుండా మీరు 30 శ్లోకాలు ఇప్పుడు దేవయామిని నేర్చుకుని మీతో పాటు నేర్చుకున్న వాళ్ళ ఇంటికి పోయి చెప్పలేదు కదా. మీతో పాటు క్లాస్ లో నేర్చుకున్న దేవయామిని చెప్పినట్లుగా సత్యపూర్ణ ఇప్పుడు చెప్తాది. మళ్ళీ ఆ విధంగా క్లియర్ గా మీరు నేర్చుకుని నెక్స్ట్ వీక్ లోపు నాకు 30 శ్లోకాలు ప్రతి స్టూడెంట్ కూడా రికార్డు చేసి పంపండి.
ఓకే గురువు గారు. పోయిన వారం అటెండ్ అయ్యావా? ఎస్ గురువు గారు. మరి పోయిన వారం ఏం జరిగింది చెప్పు. రివిజన్ చేసాం గురువు గారు. 29వ శ్లోకం మాత్రం ఇప్పుడు చెప్పండి. మొత్తం 30 కలిపి మళ్ళీ చెప్తురు. ఇంకా మనకు టైం తక్కువ కదా, 11 గంటలకు టైం అయిపోతుంది. ఎస్ గురువు గారు. కమాన్ 29 మాత్రం చెప్పండి సరిగ్గా. శ్రీ భగవానువాచ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాకిలం. జై వెరీ గురుదేవ్. గుడ్, వెరీ గుడ్. ఈ ఇంట్రెస్ట్ అలాగే మీరు కొనసాగించి మీరు 30 శ్లోకాలని నాకు ఇదే విధంగా నాకు క్లాస్ అయిన వెంటనే పెడతారా? ఎస్ గురువు గారు. తర్వాత మీ ఇంటికి మరి డిసగ్న వచ్చింది కదా, మీరు హాయిగా బాగా మంచి వాతావరణం కల్పించాలి కదా. ఊరికి ఆడ గలాట అంతా పెట్టుకున్నారు. 10 గంటల లోపే మీరు ఆ పని చేయాలి. ఓకే గురు. నెక్స్ట్ భాగ్యశ్రీ. నెక్స్ట్ నంబర్ 3. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ గురువు గారు. శ్రీ భగవానువాచ మయ్యా సక్తమనః పార్థ గౌతమి సాయిప్రియ, మీరు ఇంతసేపు వాళ్ళిద్దరికి చెప్పింది వినలే. మీరు ఇప్పుడే వచ్చారా క్లాసులకి? ఇంతసేపు చెప్పిందని మళ్ళీ నీకు చెప్పాలన్నమాట. 10 నుంచి 11 వరకు క్లాసులో ఉండమని నేను అడగను. మీరు క్లాసులోకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో పక్క వాళ్ళతో గుసగుసాన్ని తెలుసుకొని మళ్ళీ జాయిన్ అవ్వండి. 29 మాత్రమే ఇప్పుడు చెప్పాలి. మీరు ఎట్లా అమ్మా 29 మాత్రం ఇప్పుడు చెప్పు. ఎందుకంటే ఈరోజు 30వ శ్లోకం పూర్తి చేసి అధ్యాయానికి మంగళం చెప్పాలి. రివిజన్ కు వారం అంతా టైం ఉంది కదా. కమాన్ కానివ్వండి, 29 మాత్రమే చెప్పండి. శ్రీ భగవానువాచ శ్లోకం నెంబర్ 29. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం మధ్యాత్మం కర్మ చాకిలం. చూడమ్మా, తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. మళ్ళీ చెప్పండి లైన్. తే బ్రహ్మ చెప్పండి. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం మధ్యాత్మం కర్మ చాఖిలం. చూడమ్మా, తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం చెప్పండి. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఇప్పుడు శ్లోకం అంతా చెప్పండి. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఈ విధంగా 30 శ్లోకాలను ఇప్పుడు నేర్పిస్తా ఉంటే మీ ఒక్కరి దగ్గర టైం అయిపోతుంది కదా. కొత్త వాళ్ళని పరిచయం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి నాయన మీరు 30 ఇప్పుడు దేవయామిని చెప్పినట్లుగా రేపు నేర్చుకుని మీరు ఇంట్లో తీరుకున్నప్పుడు నేర్చుకుని మొత్తం వాయిస్ పంపండి. నేను వారం అంతా ఇదే పని మీద ఉంటాను. నాకు టైం దొరికినప్పుడల్లా నేను మీరు కరెక్షన్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను కదా. కాబట్టి నా మాటిని మొత్తం బాగా నేర్చుకుని ఈ విధంగా దేవయామిని పాడింది కొంచెం జాగ్రత్తగా వినండి అందరూ. గౌతమి. నెక్స్ట్ సౌమ్య నంబర్ 4. థ్యాంక్ యూ. సౌమ్య క్లాస్ లో లేదా? నెక్స్ట్ నంబర్ 4. నమస్కారం గురువు గారు. నా పేరు హేమానిక శాస్త్ర. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ శ్లోకం నెంబర్ 29. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. వెరీ నైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 5. గురుగారు నిత్యక్క ఆబ్సెంట్ అయింది గురుగారు. ఓకేనన్నా. నెక్స్ట్ వెళ్ళింది.
పర్వాలేదు పర్వాలేదు, మళ్ళీ నువ్వు నేర్పించేస్తావు కదా. నేర్పిస్తా గురుగారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ నెంబర్ 5 సత్యపూర్ణ. ప్లీజ్ 29 ఓన్లీ 29. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. జరామరణమోక్షాయ మామాశ్రిత్యాయ తంతి యే ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलम्. సత్యపూర్ణ, థ్యాంక్ యూ. శ్రేయస్, శ్రేయస్ ఇద్దరా? శ్రేయస్ ప్లీజ్ కమాన్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః. శ్లోక నంబర్ 29. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య తంతి యే ते ब्रह्म तद्विदुः कृष्णम् आध्यात्मं कर्म चाखिलम्. ఓకే ఓకే శ్రేయస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ 7. నమస్కారం గురువుగారు. కానీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 29. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलम्. ఓకే వెరీ నైస్, థ్యాంక్ యూ. మీకు చూడండి రీసౌండ్ వస్తుంది ఫోన్. గురుగారు మీ ఫోన్ రీసౌండ్ వస్తుంది కదా? మీరే చెప్పాలి గురుగారు. మార్చుకుంటారు, వేరే ఫోన్ తీసుకుంటారు. మీ లోకం క్లియర్ గా విన్నా, నా సౌండ్ నాకే నాకే అయితే వేరే ఫోన్ నుంచి లాగిన్ అవుతాను గురుగారు. వేరే ఫోన్ నుంచి లాగిన్. ఓకే థ్యాంక్ యూ. నెంబర్ 8. నెక్స్ట్ ఎవరమ్మా? కొత్తగా ఎవరైనా వచ్చింటే వాళ్ళు పరిచయం చేసుకోండి. ఎవరు వచ్చారు? గురుగారు నేను రామ్ మానస్ అండి. రామ మానస్. నేను ఈ రోజు జాయిన్ అయ్యానండి. ఏం పర్వాలేదు. ఎక్కడి నుంచి, ఏ ఊరు? హైదరాబాద్ అండి. సంతోషం. రామ మానస్, మీ పేరు రామ్ మానస్? అవునండి. సంతోషం నాయన. ఈ వారము ఒక నిమిషం. రామ్ మానస్, ఈ వారం 7వ అధ్యాయం 29-30 అయిపోతుంది ఈ వారం. సరే అండి, వినండి. నెక్స్ట్ ఆదివారం వచ్చి 8వ అధ్యాయం మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటి నుంచి కంటిన్యూగా రండి, అటెండ్ అవ్వండి. సరే అండి. ఓకే నాయన, థ్యాంక్ యూ రైట్. ఇది పూర్తిగా వినండి, ఇంకా మనకు 11 వరకు కంప్లీట్ వినండి. గురుగారు నాయన ఏం పేరు? నేను ఆశ్రిత గురుగారు. ఆశ్రిత నెంబర్ 9. ఎక్కడి నుంచి అమ్మా? అది హైదరాబాద్ నుంచే. సంతోషం. ఆశ్రిత ఎంత వయసు? వయసా 10 ఏళ్ళు. నెక్స్ట్ బర్త్డేకి సంతోషం. అంటే ఇప్పుడు 5th కాదు, 4th క్లాస్. నైస్, థ్యాంక్ యూ. ఆశ్రిత, భగవద్గీత అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. ఇంతవరకు ఏమైనా ఒక శ్లోకం ఇంతవరకు ఏమైనా నేర్చుకున్నావా? లేదు. శుభం. వచ్చే వారం నుంచి, ఈ వారం నుంచి సరిగ్గా మీరు అటెండ్ అవ్వండి. 8వ అధ్యాయం మొదలవుతుంది నెక్స్ట్ వీక్. రామ్ మానస్ ఎన్నో క్లాస్? ఏం చదువుకుంటారు? నేను 7th క్లాస్ అండి. 7th క్లాస్. ఇంతవరకు భగవద్గీత ఏమైనా నేర్చుకున్నారు? ఆల్రెడీ ఏమైనా శ్లోకాలు ఏమైనా వచ్చా? ఇంతకుముందు నేర్చుకున్నా, కొంచెం ఎండింగ్ లాస్ట్ అధ్యాయాలు కొంచెం నేర్చుకున్నానండి. ఏం నేర్చుకున్నారు? లాస్ట్ అధ్యాయము చాప్టర్ 12 అనుకుంటా. అక్కడ
లాస్ట్ అధ్యాయం అన్నా చాప్టర్ 18 అన్నా నుంచి ఒకటే. నేర్చుకున్నానండి లాస్ట్ టైం. చూడకుండా నేర్చుకోలేదండి. పర్వాలేదు, చూసే కూడా మీకు ఇప్పుడు తీసుకోండి. మీ దగ్గర భగవద్గీత బుక్ ఉంది కదా, ఉందండి. చాప్టర్ అన్నా అధ్యాయం అన్నా ఒకటే రామ్మనస్, ఓకేనా? సరే అండి. మీకు ఇప్పుడు 18th చాప్టర్ లో ఏదైనా ఒక శ్లోకం వచ్చా? వచ్చండి. ఏమొచ్చు చెప్పండి, చూసి చదువుతారా? చూసి చదువుతున్నానండి. ఓకే, ఒకటి చదవండి. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్చామి వేదితుం త్యాగస్య చ హృషికేశ పృథాకేశి నిషూదన. రామ్మనస్, దీని అర్థం ఏంటంటే, నువ్వు 7th క్లాస్ కాబట్టి నీకు అర్థమవుతుందన్న. సన్యాసము అంటే ఏమి, త్యాగము అంటే ఏమి, ఈ రెండు అర్థాలు నాకు వేరువేరుగా చెప్పండి అని అర్థం. ఏది మీరు తెలుగులో చెప్పండి, మాట చెప్పండి. సన్యాసం అంటే ఏమి, సన్యాసం అంటే ఏమి, త్యాగం అంటే ఏమి, త్యాగం అంటే ఏమి, వీటి వివరాన్ని వేరువేరుగా తెలియజేయండి. ఇది దాని అర్థం, ఓకేనా? దీని అర్థాన్ని వేరువేరుగా తెలియజేయడానికి మనకు 66 శ్లోకాలు చెప్పారు, 65 శ్లోకాలు చెప్పారు. 65 శ్లోకాలు, 60 అంటే దీని తర్వాత 65 అంటే 66 శ్లోకానికి భగవద్గీత దీని ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఇది మనం ఎట్లా, మీరు ఇదే క్లాస్ లో వింటారు భవిష్యత్తులో. ఇది మనం నేర్చుకుంటాం 18వ అధ్యాయం వచ్చినప్పుడు, ఓకేనా? అది మీరు చూసి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎట్లా అంటే అందరూ కూడా భగవద్గీత శ్లోకాలని చాలా వరకు చాలా మంది ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నారు అన్ని శ్లోకం చూడకుండానే చెప్పేస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. డిసగ్న లైన్ లో ఉన్నారా? ఎగ్జాంపుల్ చూడండి. డిసగ్న డిసగ్న 15వ అధ్యాయం మొదటి శ్లోకం చెప్పండి. 15వ అధ్యాయం పేరేం పేరు? 15వ అధ్యాయం పేరేం పేరు? పురుషోత్తమ ప్రాప్తి. అందులో మొదటి శ్లోకం చెప్పండి. చెప్పు. శ్రీ భగవాను ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం డిసగ్న మీరు టవర్ అందుబాటులో ఉండే ప్లేస్ లో ఉండాలి. ఓకే ఓకే, మ్యూట్ అవ్వండి. రైట్. రామ్ మానస్ విన్నారు కదా? నెక్స్ట్ హేమానిక సహస్ర. గురుగారు 7వ అధ్యాయంలో ఇప్పుడు నేర్చుకున్న అధ్యాయంలో మీరు 9వ శ్లోకం చెప్పండి. పుణ్యోగంధః పృథివ్యాం చ తేజస్యాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. వెరీ నైస్. సహస్ర వచ్చి 3వ తరగతి చదువుకుంటుందా? ఎల్కేజీనా? కాదు గురుగారు, ఫస్ట్ క్లాస్. రామ్ మానస్ విన్నారా? అంటే సహస్ర ఫస్ట్ క్లాస్ 1వ తరగతి చదువుకుంటున్నారు. 1వ తరగతి ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు చాలా శ్లోకాలు చెప్తారు చూడకుండా. మీరు ఆ విధంగా తయారవ్వాలి. ఈ వారం 7వ అధ్యాయం చివరి శ్లోకాన్ని మీతో సహా అందరం నేర్చుకుందాం. నెక్స్ట్ నెంబర్ 10 మీతోనే మొదలు పెడతాను నేను. ఇంకెవరైనా కొత్తగా జాయిన్ అయినారా? రామ్ మానస్, ఆశ్రిత, ఇంకా గురుగారు నేను ఒకసారి 29వ శ్లోకం పాడొచ్చా? రామ్ మానసా. శ్రీ భగవానువాచ జరా మరణ మోక్షాయ మామాశ్రిత్యయతాంతియే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అంటే మొత్తం సర్వము అని అర్థం.
ते ब्रह्म तद्विदु कृत्स्नम् వెరీ నైస్, వెరీ నైస్. अध्यात्मं कर्म चाखिलम्. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా రైట్. ఇంకెవరన్నా కొత్తగా వచ్చారా? నో. మనకి ఇంకా 9 మంది ఉన్నారు ఇప్పుడు క్లాస్ లో. ఎవరిని కొత్తగా ఎవరు రాలేదు కదా? ఇంకా ఇద్దరే కదా. గురువు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎక్కడ నుండి? మేము సామల్కోట అండి, జాస్త్రిత అండి. ఇవాళ నుంచి జాయిన్ అయ్యామండి. పర్వాలేదు. జాశ్రిత ఉన్నారా? అవునండి. జాశ్రిత ఎంత వయసు, ఏం చదువుకున్నారు? జాస్త్రిత ఇప్పుడు 10 years అండి. మా పాప అండి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం వాయిస్ బయటకు రావట్లేదని వాళ్ళ మదర్ నేను మాట్లాడుతున్నానండి. పర్వాలేదమ్మా. జాశ్రిత వాళ్ళ మదర్ మాట్లాడుతున్నారు. అవునండి. సంతోషం. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా అయిపోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి 8వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి నేర్చుకుంటారమ్మా. అలాగే అండి. ఈ వారం పూర్తిగా వినమని చెప్పండి. అలాగే అండి. మీ అమ్మాయి బదులు మీరు మాట్లాడవచ్చు. ఈ వారం పూర్తిగా ఇప్పుడు నేర్చుకోబోయే శ్లోకంలో ఏం సందేహాలు మీరు అడగొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి శ్లోకాన్ని క్లాస్ లో ఎవరైతే తక్కువ వయసు ఉందో వాళ్ళతో నేర్చుకుంటాం. ఇప్పుడు జాశ్రితతో సహా 10 మంది ఉన్నారమ్మా. జాశ్రిత మదర్ అమ్మా వినపడుతుందా? అవునండి. ఈ 10 మందిలో అందరికంటే చిన్న వాళ్ళు సహస్ర. ఇప్పుడు సహస్ర. ఓకే అండి. సహస్ర దగ్గర ఇప్పుడు 30వ శ్లోకాన్ని నేర్చుకుంటాం. ఓకే అండి. అర్థవంతంగా దేవయామిని డిగ్రీగా అమ్మాయితో నేర్చుకుంటాం. అర్థవంతంగా నేర్చుకుంటాం అమ్మాయి దగ్గర. ఓకే అండి. సో మొత్తం 30 శ్లోకాలు వచ్చి ఎంతమంది నేర్చుకుంటే అంతమంది గ్రూప్ లో పెట్టేస్తారు వచ్చే వారం లోపు. ఓకే అండి. 8వ అధ్యాయం మొదటి శ్లోకం వచ్చే వారం మొదలైపోతుంది. ఓకే అండి. ఇది లెక్క. ఇప్పుడు మీరు పాప వినొచ్చు. ఇప్పుడు మనం ఎవరితో నేర్చుకుందాం? ముందుగా సహస్ర అమ్మ రెడీనా? ఎస్ గురువు గారు. థ్యాంక్ యూ నైనా. కమాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. సాధిభూతాధి దైవం. సాధిభూతాది దైవం. సాధిభూతాధి దైవం మాం. దైవం మాం. సాధిభూతాధి దైవం మాం. సాధి యజ్ఞం చ ఏ విదుః. సాధిభూతాధి దైవం మాం. సాధి యజ్ఞం చ ఏ విదుః. విదుః అంటే తెలుసుకోవడం అంతేనమ్మా. విదుః అంటే తెలిసి ఉండడం. ఓకే గురువు గారు. ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణకాలేపి చ మాం. తే విదుః యుక్తచేతసః. తే విదుః యుక్తచేతసః. యుక్తచేతసః. అంతే. అంటే ఏమంటే మన సహస్ర నన్ను గురించి ఎవరు తెలుసుకుంటారో వారు నన్ను చేరతారు. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. నన్ను గురించి చెప్పండి. నన్ను గురించి ఎవరు తెలుసుకుంటారో వారు నన్నే చేరతారు. మీరు పూర్తి క్లాస్ అంతా వింటే ఆ నేను అంటే ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుంటామమ్మా. ఓకే గురువు గారు. రైట్. మీరు మ్యూట్ అవ్వండి. నెక్స్ట్ రామమానస్.
అవును గురుగారు. కమాన్. సాధిభూతాధిదైవం మాం. సాధిభూతాదిదైవం మాం. సాధియజ్ఞం చ ఏ విదుః. సాధియజ్ఞం చ ఏ విదుః. ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణకాలేపి చ మాం. తే విదుర్యుక్తచేతసః. తే విదుర్యుక్తచేతసః. అంటే అర్థం చెప్తాను నాన్న, మీరు 7th క్లాస్ కాబట్టి మీకు కొంచెం వివరంగా చెప్తా పాప కంటే. అంటే చూడండి, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞం 3 పదాలు చెప్పారు ఇక్కడ. అవునండి. అవును గురుగారు. అధిభూతము, అధియజ్ఞము అని చెప్పారు. అవును గురుగారు. అధిభూతము, దైవము, యజ్ఞము వీటన్నిటిలో కూడా ఏ నేనైతే ఉన్నానో, ఏ నేను అంటే ఇప్పుడు నీ పేరు ఏమి అని అడిగితే నువ్వేం చెప్తావు? రామ్ మానస్ అని చెప్తానండి. ఆ రామమానస్ నా పేరు అంటాను. నన్ను అడిగితే ఏం చెప్తాను? నా పేరు పూజారి వెంకటేశం అంటాను. అవును గురుగారు. ఇప్పుడు మాట్లాడిన అమ్మాయిని అడిగితే ఏం చెప్తుంది? నా పేరు సహస్రాన్. ఈ అందరూ నా అంటున్నారు కదా. అవును గురుగారు. పేర్లు మారుతున్నా నా మారడం లేదు కదా. అవును గురుగారు. దాన్ని ఎప్పుడైతే భూతంలోను, దైవంలోను, యజ్ఞంలోను అన్నిటా ఉండేటువంటి మొదటి నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారు నేనే అని అర్థం అండి. అవును గురుగారు. దీని వివరం పూర్తిగా మనం దేవయామిని దగ్గర నేర్చుకున్నప్పుడు మొత్తం తెలిసిపోతుంది మనకు క్లియర్ గా. అవును గురుగారు. తెలుసుకోలేదు అంటే మనం సరిగ్గా ప్రయత్నించలేదు అని అర్థం. ఇంకా సరిగ్గా ప్రయత్నించి తెలుసుకోవచ్చు ఈజీగా మనం. ఎవరికైతే ఈ నేను అని తెలుస్తారో అది నేనే. అంతేనన్న. ఎవరికైతే ఇది నేను అని తెలుసుకుంటారో వారు నేనే అంటే అర్థం ఏంటి? రామమానస్ కాదు. అవునా? రామమానస్ కాదు, పూజారి వెంకటేశం కాదు, శ్రేయస్సు కాదు, జాశ్రీత కాదు, వాళ్ళ అమ్మ కూడా కాదు. నేనే. నేను మీన్స్ ఇంగ్లీష్ లో మీకు 7th క్లాస్ కాబట్టి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ చెప్పారా? అవును గురుగారు. ఫస్ట్ పర్సన్ అంటే ఏం, దాంట్లో ఏం చెప్పు? నేను. ఫస్ట్ పర్సన్ ఐ, అంతేనా? అది ఒకటే, అంతే, సింగులర్ అది. అవును గురుగారు. ఎవర్ గ్రీన్ సింగులర్ అది, ఎప్పుడు అది బహువచనం కాదు. అవును గురుగారు. సెకండ్ పర్సన్ ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో యు, అప్పుడు 2 వచ్చేస్తాయి. మాట్లాడేవాడు ఒకడు, మాట్లాడేవాడు, ఇది 2 వస్తాయి కదా. అందుకని ఫస్ట్ పర్సన్ అంటే మారనిది అని అర్థం చేసుకో. రాసుకోవాలంటే రాసుకో. ఫస్ట్ పర్సన్ అంటే అన్చేంజబుల్. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ 2 చేంజ్ అవ్వచ్చు కానీ ఫస్ట్ పర్సన్ చేంజ్ అవ్వదు. ఆ చేంజ్ కాకుండా ఉండేటువంటి నేను ఏదో దాన్ని తెలుసుకున్న వారు అదే అవుతారు. అవును గురుగారు. నిద్రపోయిన వాడు నిద్ర స్వరూపం అవుతాడు కానీ మేల్కొన్నవాడు కాదు కదా. వెరీ గుడ్ నాయన. రామ మానస్ పేరుకు తగ్గట్టుగా మీరు రామతత్వం రమిస్తుంది. చాలా సంతోషం. మీరు దేవయామిని దగ్గర నేర్చుకునేటప్పుడు ఇంకా మొత్తం క్లియర్ గా నేర్చుకునేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి బెంగళూరు పోయి చేద్దాం, కర్ణాటక కూడా చూసేద్దాం. సత్యపూర్ణ రెడీనా? సత్యపూర్ణ ప్లీజ్. థ్యాంక్ యూ నాన్న. కమాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. సాధిభూతాదిదైవం మాం. సాధిభూతాదిదైవం మాం. సాధియజ్ఞం చ ఏ విదుః. సాధియజ్ఞం చ ఏ విదుః. ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణకాలేపి చ మాం. తే విదుర్యుక్తచేతసః. తే విదుర్యుక్తచేతసః. మిని. ಯಾವ ಪುರುಷರು ಅಧಿಭೂತ ಮತ್ತು ಅಧಿದೈವದ ಸಹಿತ ಹಾಗೂ ಅಧಿಭೂತ ಅಧಿದೈವ. ಯಾವ ಪುರುಷರು ಅಧಿಭೂತ ಮತ್ತು ಅಧಿದೈವದ ಸಹಿತ ಹಾಗೂ ಅಧಿಯಜ್ಞದ ಸಹಿತ ಎಲ್ಲರ ಆತ್ಮರೂಪಿ
ಎಲ್ಲರ ಆತ್ಮರೂಪಿಯಾದ ನನ್ನನ್ನು ಅಂತ್ಯಕಾಲದಲ್ಲಿಯೂ ಸಹ ತಿಳಿಯುತ್ತಾರೆಯೋ ಆ ಯುಕ್ತ ಚಿತ್ತರಾದ ಪುರುಷರು ನನ್ನನ್ನೇ ಅರಿಯುತ್ತಾರೆ, ಅರ್ಥಾತ್ ಪಡೆಯುತ್ತಾರೆ. నన్నన్నే అడియుత్తారే, అర్థ పడియుత్తారే. అడియుత్తారే, బడియుత్తారే, ఎందుకు రెండు పదాలు వాడారు చూడండి. ద సేమ్, దట్ ఈస్ ఫస్ట్ పర్సన్. Yes, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమ్ ఆన్, ఇంగ్లీష్. Those who know me as the governing principle of the Adhibhuta, field of matter, and the Adidaiva, the celestial gods, and as Adhiyagna, the lord of all sacrificial performances, such as enlightened souls are in full consciousness of me even at the time of death. Yes. Okay, thank you. Okay, next దేవ్ మన ఎవరు నెక్స్ట్ శ్రేయస్ అయిదారా? శ్రేయస్ అయిదారమ్మా? అబ్సెంట్. శ్రేయస్. Yes, sir. Come on. Satyapurna. Come on. Carry on. Shreyas. Bhutadi daivam mam. Sadi bhutani daivam mam. Sadi yagnam cha eviduhu. Sadi yagnam cha viduhu. Prayana kalepi cha mam. Prayana kalepi cha mam. Yukta chetasaha. Yukta chetasaha. Okay, right. Thank you, Nana. Thank you. Next, only 20 minutes are there. Please, Devayamni. ఎస్ గురుగారు. అమ్మ, మీకు మోక్షము, బంధము, తర్వాత మోక్ష సాధనాలు అన్ని చెప్పాను. 27వ శ్లోకంలో ద్వంద్వ మోహేనాలో ద్వంద్వం ఉందన్నాను. ఎస్ గురుగారు. 28లో బంధ విముక్తి తెలియబడింది. 29లో మోక్షం. ఎస్ గురుగారు. ఈరోజు మోక్ష సాధనాలు ఏంటివి అని. నిజానికి మోక్షానికి సాధనాలు అవసరమే లేదు నాయన, చాలా ఇంపార్టెంట్. మరి పదం ఉంది కదా, మోక్ష సాధనాలు పదం ఎందుకు వాడారు అనేది ఇప్పుడు మీకు మీరు లైన్లోకి వస్తేనే నాకు ఏమంటారు, జ్ఞాన సముద్రం వచ్చి కదిలిపోతుంది. అది విషయం, పరిస్థితి. చూడండి, మోక్ష సాధనాలు లేవు. పదం ఎందుకు వాడుతున్నామంటే, మోక్ష సాధనాలు అంటే ఏంటి గురువు? మోక్షం పొందడానికి ఉపకరించే సాధనాలు. ఓకే గురువు. అది లేదు. పదం ఎందుకు వాడుతున్నామంటే, ఎండ మావిలో నీళ్లు లేదని తెలియడానికి ఉపయోగించిన పదాలు ఎండ, మావి. ఎండ మావి అంటే అర్థం ఏంటి? నీళ్ళలాగా కనిపిస్తుంది కానీ నీళ్లు కాదని తెలియజెప్పడానికి ఒక పదం వాడాలి కాబట్టి ఎండ మావి అనే పదం వాడారు. పుట్టగొడుగు పుట్టలేదని చెప్పడానికి వాడిన పదం పేరు పుట్టగొడుగు. పుట్టగొడుగు అంటే తెలుసు కదా, మష్రూమ్. మష్రూమ్ తెలుసు కదా నాన్న. అది పుట్టలేదు, జస్ట్ మేడ్ అంటే తెలుసు కదా. మ్యానుఫ్యాక్చర్ డేట్ అని ఉంటది కదా. మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉండేదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటది. మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పైరీ డేట్ కలిగినటువంటి పుట్టినట్లు కాదు, తయారైనట్లు. తయారైన ప్రతిపదానికి కార్యకారణములు ఉంటాయి. కార్యము అంటే పని, కారణము అంటే ఈ పని జరగడానికి హేతు. కాబట్టి కార్యకారణాలన్నీ కూడా ఉన్నట్లు తెలిసేటివే గాని ఉండేది కాదు.
క్లియర్గా చూసుకోండి. ఉన్నట్లు తెలిసేదే తప్ప దేవయామిని గాని దేవి గాని పూజారి వెంకటేశం గాని ఉన్నట్లు తెలిసేదే తప్ప ఉండేది కాదు. ఎప్పుడు ఉండేది ఫస్ట్ పర్సన్ అని తెలుసుకుంటే తెలుసుకున్నవాడు కూడా అదే అవుతున్నాడు కదా. సాధనాలతో దాన్ని పొందాడా, దాన్ని పొందే సాధనం లేదని తెలుసుకున్నాడా? సాధన లేదని తెలుసుకున్నాడు. అది సాధనే లేదని తెలుసుకున్నప్పుడు సాధనం ఎట్టుంటది? అయితే దేవయామిని అంత బ్రాడ్ మైండెడ్, అంత విజ్ఞానపరంగా అంత ఎవరు మనం ఎదగలేదు కాబట్టి గురుగారు, అంత మనం ఎదగలేదు కాబట్టి లేదు గురుగారు, నేను కూడా అంత ఎదగలేదు కాబట్టి ఏదో కొన్ని పదాలు పెట్టేసి పెండింగ్ పెట్టాడు. నిజానికి నాయన మీకు చెప్పాలంటే 26వ శ్లోకానికి కదా కంప్లీట్ అయిందని చెప్పింది మనం, మీకు కంప్లీటెడ్ అన్నాం. 26వ శ్లోకంలో ఎలా కంప్లీట్ అయింది శ్లోకం చెప్పండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. నాకు జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, కానీ నేను ఎవరికి తెలియదు. క్లోజ్ క్లోజ్. నేను ఎవరికి తెలియదు అంటే నిజానికి నిద్రలో నేనున్నానని నాకు కూడా తెలియదు కదా. అక్కడ కంప్లీట్ అయిపోయింది భగవద్గీత. కానీ అధ్యాయం మనలా అంత బ్రాడ్ మైండెడ్ గా అంత ఈజీగా ఎవరు తెలుసుకోరు కాబట్టి ఉన్నట్టుండేదాన్నే ఉండేదని భ్రమ. మీకు స్పీడ్ గా చెప్తున్నానా నిదానంగా చెప్తా చూడండి, పర్వాలేదు కదా, అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది గురుగారు. ఉన్నట్లుండేదంతా ఉండేదని భ్రమిస్తున్నారు కాబట్టి, ఉన్నట్లుండేదంతా ఉండేదిగా భ్రమిస్తున్నారు కాబట్టి ఇది ద్వంద్వం అని చెప్పడానికి 28వ శ్లోకం 27 తయారు చేశారు. చూడండి, జ్ఞానయజ్ఞంలో నాకు ఇంత క్లియర్ గా ఇంత స్టేట్మెంట్ రాలేదు. మీతో మాట్లాడేటప్పుడు ఎంత క్లారిటీ వస్తున్నది చూసుకోండి. 27వ శ్లోకము, తెలిసేదంతా ద్వంద్వము. 28 ద్వంద్వం నుంచి విముక్తి అనేది అర్థం ఏంటంటే ద్వంద్వరహితము. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. పాపకర్మలు మానేసి ఎవరైతే పుణ్యకర్మలే చేస్తూ 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 అహంకారం నశింపజేసుకుంటూ వాడు ఫస్ట్ పర్సనే. 29 అప్పుడు ఏం ఉపయోగం ఫస్ట్ పర్సన్ అంటే అతనికి ముసలితనము గాని మరణము గాని లెక్క చేయడు. ఇంకుండేది అవే రెండే కదా మనకు. నెక్స్ట్ ఇప్పుడు బాల్యం యవ్వనం కౌమారంలోకి ఉన్నాం ఇప్పుడు మనం. ముసలితనము మరణం ఆ రెండే మనకు ఉండేది. రోగం జర అంటే ముసలితనం. రాబోయే ముసలితనము నుండి మరణము నుండి వీడు విముక్తి పొందుతున్నాడు. ఎవరు పొందుతున్నాడు అంటే అతను అధ్యాత్మం అంటే ఏంటి అతనికి స్పష్టంగా తెలిసిపోతా ఉంది. బ్రహ్మం అంటే ఏంటో తెలిసిపోతా ఉంది. వాడు ఎవరమ్మా? రాబోయే ముసలితనం నుంచి మరణం నుంచి ముక్తి పొందినటువంటి వాడు. అతనికి బ్రహ్మ అంటే తెలుసు, అధ్యాత్మం అంటే కూడా తానేనని తెలుసు, కర్మ అంటే ఏంటో తెలుసు అతనికి. కర్మ అంటే చేయబడేదే తప్ప చేసేవాడు ప్రత్యేకంగా లేడు. కార్యకారణ రూపంగా కర్మ ఉంటుంది. కార్యకారణ రూపంగా తల్లిదండ్రులు కార్యకారణాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ కి వీళ్ళే కార్యకారణాలు అయిపోతారు. విత్తనం నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తనం లాగా జరిగేటువంటిది కార్యకర్మలు అవుతాయి. కానీ ఈ అన్నిట్లో కూడా సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుహో ప్రయాణ కాలేపి చ మాం తేహే విదుర్యుక్త చేతసః. వాళ్ళు చివరికి నన్నే చేరుకుంటారు. కమాన్ చెప్పండి. సాధి భూతాది దైవం మాం సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుహు సాధి యజ్ఞం చ ఏ విదుహు ప్రయాణ కాలేపి చ మాం ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః తే విదుర్యుక్త చేతసః. అభ్యర్థులంతా నాతో సహా జాగ్రత్తగా గమనించాలి. మనం ఇక్కడ
చూడమ్మా, ముందుగా ఏ తీసుకుంటున్నానన్న. ఏ ఏడం చూడండి. ఏ విదుహు, ఎస్ గురుగారు. ఎవరైతే అని అర్థం అమ్మా. ఏ అంటే ఎవరైతే. ఎవరైతే. అధిభూతము నంబర్ 1 దీంట్లో ఈ శ్లోకంలో చెప్పినటివి. అధిభూతము, సాధిభూతం అన్నారు అంటే సహా అని అర్థం. దాంతో సహా. అధిభూతము అంటే ఏమి అని ప్రశ్నించారనుకోండి, వచ్చే అధ్యాయంలో దాని వివరం ఉంటుంది. దానికి అధ్యాయం నెక్స్ట్. ఇప్పుడు ఆన్సర్ చెప్తాను, రాసుకోండి. అధిభూతము. అధిభూతము అంటే నశింపు కలిగినవి అని అర్థం. అధిభూతము అంటే అర్థం ఏంటి? నశింప కలిగినది, నాశనము కలిగినది అని అర్థం. నాశనం లేనిది ఫస్ట్ పర్సన్ అని మీకు తెలుసు. కాబట్టి నశింపు కలిగిన దాంట్లో నాశనము లేనిది ఉందా లేదా? నశింపు నాకు ఆన్సర్ కావాలి. నశింపు కలిగిన వాటన్నిటిలో కూడా నాశనము లేనిది ఉందా లేదా? అదే ఉందా లేదా? ఉంది. ఎట్లుంది చెప్తాను. నశింపు కలిగినది 2 రకాలుగా ఉంటుందమ్మా. నేను మేను. నేను మేను అమ్మా. నేను మేను. నేను మేను గురుగారు. నేను మేను. నేను మేను. నేను అంటే మాట్లాడుతున్న భావం. మేను దానిపైన ఆధారపడింది. నేను ఏడుంది? శ్వాస తిరుగుతా ఉంటే గుర్తొస్తా ఉంది, గుర్తింపులో ఉంది, ఫార్మేషన్ లో ఉంది. శ్వాస ఆడకపోతే అంతే. అంటే శ్వాస రూపంలో ఉండే నేను సెకండ్ పర్సన్. రాసుకో. నిన్ను చూస్తే ఎన్ని గుర్తొచ్చేస్తాయో నాకు. రాసుకోండి. శ్వాస రూపంలో ఉండే నేను సెకండ్ పర్సన్. యా. నెక్స్ట్ దేవయామిని రూపంలో ఉండే నేను. ఇప్పుడు చెప్పాలి మీరు ఆన్సర్. థర్డ్ పర్సన్. యా డన్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. చూసారా? శ్వాస రూపంలో ఉండే నేను. ఇది గురుగీతలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని. బాబ్బా. పిండము, పదము, రూపము, రూపాతీతము అంటాడు అక్కడ. పిండే, ముక్త, పదం ఏదో వాడతారు ఆ పదాలు అక్కడ. అది మనకు ఇప్పుడు చూడమ్మా. ఏం చెప్పిన మర్చిపోయాను. ఇప్పుడు చెప్పండి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి? శ్వాస రూపంలో ఉండే నేను. ఈ శ్వాస దేవయామినికి మాత్రమే పరిమితంగా మాట్లాడుతున్నటువంటి వాడు అజ్ఞాని. గురుగారు ఒకసారి మళ్ళీ. శ్వాస దేవయామినికి మాత్రమే పరిమితం అని తెలిస్తే దేవయామిని వేరే, సాధన వేరే, వేరే వేరే వేరే. అంటే వాడు కంప్లీట్ గా సెకండ్ పర్సన్ ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ గానే భావించబడి ఉంటాడు. ఈ భావము అజ్ఞానము. ఏది ఇప్పుడు దేవయామిని వేరే, సాధన వేరే, దేవి వేరే, వీళ్ళు వేరే వేరేగా చూసేటువంటి భావన ఏదైతే దాని అజ్ఞానము అంటున్నా నేను. అందరిలో శ్వాస కామన్ కదా. ఈ భావానికి వచ్చినటువంటి వాళ్ళు విజ్ఞాని, సెకండ్ పర్సన్. దీన్ని బట్టి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఒకటే. ఇప్పుడు దీనికంటే వేరైనది గాఢ నిద్రలో ఉంది. శ్వాస ఆడుతా ఉంది కానీ నాకు ఆడుతుందనే వాడలేడా. ఇప్పుడు గాఢ నిద్రలో ఉండేవాడు ఫస్ట్ పర్సన్. వాడు నశించే దాంట్లో ఉంటాడు, నశించకుండా ఉండే దాంట్లో ఉంటాడు. ఈ రెండిట్లోనూ ఉంటాడు కానీ వాడికి ఈ రెండు కూడా అతనికి అంటదు. దట్ ఈజ్ నేను ఒరిజినల్. అది ఎక్కడ ఉందంట మనకి ఇక్కడ? సాధిభూతాధి దైవం. మాం అంటే నేను అని అర్థం, నన్ను. ఎవరైతే మాం నన్ను అన్ని భూతములలోను దైవములోను, ఈ మూడు వేరు వేరు అనుకుంటారు చాలా మంది. భూతం వేరు, దైవం వేరు, చర్చి వేరు, మసీదు వేరు, అదే కదా మతాలన్నీ. భూతం వేరుగా, దైవం వేరుగా, యజ్ఞం వేరుగా చూసేటువంటి వాడు థర్డ్ పర్సన్.
అన్నిటినీ కామన్ గా చూసేవాడు సెకండ్ పర్సన్. ఇతను ఎవరైతే ఈ అన్నిట్లో ఒకటే చూస్తాడో తనను కూడా అతను ఎలా తెలుసుకుంటాడో ఈ ముగింపు శ్లోకంలో ముగించేదే. చెప్పండి గురు. ప్రయాణ కాలే అపి. ఇక్కడ ఏమిస్తాడు నీకు? ప్రయాణ కాలం అంటే ఏమంటాడు చెప్పండి? ప్రయాణ కాలం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, అది కావాలని మీకు చాలాసార్లు చెప్పుకుంటాను. ఇది ప్రయాణ కాలే అంటే అర్థం జర్నీ టైమింగ్, అంతేనా ఇంగ్లీషు? ప్రయాణ కాలం అంటే ఏం చూడండి, అర్థం ఏంటి చూడండి, మీ అనుభవంలో చెప్పండి. ఇప్పుడు అక్కడ భావము పుస్తకంలో, మీ పుస్తకంలో ఏం రాస్తాడు? ఇక్కడ ఏం రాసి ఉంటాడు చూడండి, ఇక్కడ ఏం రాసి ఉంటాడు? ఇక్కడ ప్రయాణ కాలే అంటే అదో దీంట్లో మరణం అని రాస్తాడు. ప్రజెంట్ జరుగుతుందా గురు? మొబైల్లో చూస్తున్నారు. ప్రయాణ కాలం అంటే ఏం రాస్తాడు? మొబైల్లో దాని కింద ఉంది చూడమ్మా, 3వ లైన్. దీని కింద మొబైల్లో ఉందా? ఒక్క నిమిషం గురు. మనకు కనిపిస్తా ఉంది సెల్లో. మీది ఇక్కడ చూడండి, మీ మరణం అని ఉంది కదా? ఎస్ గురుగారు. అది తప్పది. నెక్స్ట్ గోరఖ్పూర్ ప్రెస్ లో ఏం రాస్తాడు? అదే రాసేస్తాడు, ప్రయాణ కాలం అని రాస్తాడు. అక్కడ అర్థం చెప్పలేదు, ఇక్కడ తప్పు అర్థం చెప్పారు. రైట్ అర్థం నీవే, రైట్ అర్థం చెప్తాను ఇప్పుడు చూడండి. ప్రయాణ కాలము అంటే ప్రయాణ కాలం జననం నుంచి మరణానికి మధ్యలో అని అర్థం. అది కరెక్టా? ఇవన్నీ కరెక్టా? చూసుకోండి, మీరే చూసుకోండి. కాలాతీతుడు కాలంలో కూడా కాలాతీతాన్ని చూసినప్పుడు ఈ ఆన్సర్ ఈజీగా వస్తుంది గురుగారు. మళ్ళీ చూడండి, కాలాతీతుడు కాలంలో కూడా కాలాతీతాన్ని చూసినప్పుడు ఈ ఆన్సర్ సులభంగా వస్తుంది. 26వ శ్లోకంలో వచ్చేసింది మనకు. 26వ శ్లోకంలో వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని. నాకన్నీ తెలుసు, నన్ను ఎవడు తెలుసుకునేది? రెండో వాడు ఏడున్నాడు? నాకన్నీ తెలుస్తాయి అంటే నేను ఈ తెలుసుకుంటున్న దానికంటే వేరే వాడని తెలుసుకుంటే గాఢ నిద్రలో ఉండే నేను, మాట్లాడుతూ ఉండే నేను ఒకటే కదా. అంటే పూజారి వెంకటేశం పరిపూర్ణుడు కాదు. నెక్స్ట్ లైన్ చెప్పండి. పూజారి వెంకటేశం పరిపూర్ణుడు కాదు. నెక్స్ట్ లైన్ చెప్పండి. దీనికి నెక్స్ట్ లైన్ గురుగారు. దీనికి నెక్స్ట్ లైన్ ఏంటంటే చూడమ్మా, దేవయామిని పరిపూర్ణురాలు కాదు, పరిపూర్ణమే దేవయామిని. దేవయామికి చావు పుట్టుకలు ఉండొచ్చు, చావు పుట్టుకలు లేనిది దేవయామినిలో లేదా? అది దట్ ఈస్ ఫస్ట్ పర్సన్. అది మీరు ఇప్పుడు మీకు ద్వంద్వ భావం ఎక్కడ, దోబూచులెక్కడ? ఇంకా ద్వంద్వ భావం మీకు లేదు. అది కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ప్రయాణ కాలం అనే దానికి అర్థం చెప్తాను. ఇప్పుడు నీకు ప్రయాణ కాలం అంటే ఏం చెప్పుకున్నాం మనం? చెప్పు. జననం నుంచి మరణం మధ్యలో ఉండేది అంటే జీవించి ఉన్న సమయంలో. ఇంకొక అర్థం చెప్పేదే, చెప్పండి. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే. ఈ మాట నిన్న కూడా అట్టే వస్తుంది, రేపైనా అదే మాట చెప్పాలా? మరి ఇప్పుడే, ఈ క్షణమే, ఈ రోజు చెప్పండి. ఈ రోజు డేట్ రాసుకుంటే కుదురుతుందే? మళ్ళీ మారిపోతుంది. చూడండి, దేవయామిని లైన్ లో వస్తే నాకు ఎక్కడ ఉండే విజ్ఞానం అంత గురుదేవుడు పరిగెత్తాడు.
ఇప్పుడు సత్యం చెప్పారు ద టూ వర్డ్స్ బడయుత్తానే అడయుత్తానే ఎవరై సత్యపూర్ణ ಲಾಸ್ಟ್ 2 ವರ್ಡ್ಸ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಲಾಸ್ಟ್ 2 ವರ್ಡ್ಸ್ ಕನ್ನಡ ಮೀನಿಂಗ್ ಅರಿಯುತ್ತಾನೆ ಅರ್ಥ ಪಡೆಯುತ್ತಾನೆ. అడియుತ್ತಾನೆ అర్ధ బడయుತ್ತಾನೆ అంటే తెలుగులో చెప్తాను. అడియుತ್ತಾನೆ అంటే రీచ్. రీచ్ అంటే ఇంగ్లీష్ లో రీచ్ అంటే అమ్మా రీచ్డ్ చేరుకోవడం. బడయుత్తానే అంటే చేరడం కాదు, అది టు నో. ఓకే, అది చేరడం కాదు, అది. ఇప్పుడు నాయన మీకు క్లాస్ లో పాఠం చెప్తుంటారు, అక్కడికి వచ్చావా అంటాడు, అంటే ఎంత అట్లాంటి అర్థం అంటాడు క్లాస్ లో తెలుసుకున్నా. దట్ ఈస్ బడయుత్తానే అడయుత్తాను, 2 పదాలు అది అర్థం. ఇక్కడ యుక్త చేతస రాసుకోండి. యుక్త చేతస అంటే ఫస్ట్ పర్సన్ అవగాహన చేసుకోవడానికి తగిన బుద్ధి. అది బుద్ధి కాదు, బుద్ధ్వా అంటే బుద్ధి అంటే బుద్ధికి నేను సపరేట్. బుద్ధ్వా అంటే ఫస్ట్ పర్సన్ నేనే. అది ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అంటాడు 20వ శ్లోకం 15వ అధ్యాయం లాస్ట్. ఏమంటాడంటే అక్కడ కూడా మరి ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా అనఘ. మీరున్నారా 15వ అధ్యాయం నేర్చుకునేటప్పుడు? సత్యపూర్ణ ప్లీజ్, సత్యపూర్ణ ఏతద్ బుద్ధ్వా 15th ಅಧ್ಯಾಯ 20 ಶ್ಲೋಕ ಗೊತ್ತಲ್ಲಮ್ಮ ನಿನಗೆ? ಅಧ್ಯಾಯ ನಂಬರ್ 15 ಶ್ಲೋಕ ನಂಬರ್ 20. ಇತಿ ಕಮಾನ್ ಇತಿ ಗುಹ್ಯತಮಂ ಶಾಸ್ತ್ರಂ. ನಾಟ್ ಆಡಿಯಬಲ್. సత్యపూర్ణ అన్ముట్ ఏమైనా పర్లే కదమ్మా? లేదు గురువుగారు. సరే ఓకే. అలా ఏమంటాడంటే అది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇది గుహ్యతమం, రహస్యాల్లోకెల్లా రహస్యమైంది. సత్యపూర్ణ, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడియబుల్ టు యూ? ఫిఫ్టీన్త్ అధ్యాయ లాస్ట్ శ్లోకం, లాస్ట్ 20. इति गुह्यतमं शास्त्रं विदमुक्तं मया नघ एतत् बद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ దిస్ ప్లేస్. అంటే దేవయామ్ని ప్లీజ్ అన్మ్యూట్, ప్లీజ్ మ్యూట్ సత్యపూర్ణ. దేవయామ్ని కృతకృత్యశ్చ అంటే తెలియవలసింది తెలిసిన వాడైనాడు. ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే. అతను యుక్త చేతసః. యుక్త మీన్స్ యుక్త, మీకేం చెప్పాను యుక్త అంటే? మొదటి నన్ను అర్థం చేసుకోవడానికి కలిగిన మొదటి నన్ను అర్థం చేసుకోవడానికి తగిన బుద్ధే ఈడ యుక్త. ఇది ఎవరికి వాళ్ళు చదువుకుంటే అర్థమయ్యే విషయమా? ఇదే లేదు గురువు.
కాబట్టి ఎవరైతే అది భూతంలోను, అది దైవంలోను, అది యజ్ఞంలోను ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే నన్ను ఎవరైతే తెలుసుకుంటారో అతను మొదటి నన్ను స్థిర బుద్ధి కలిగి స్పష్టంగా తేటగా ఇప్పుడే ఇక్కడే తెలుసుకుంటా ఉన్నాడని అర్థం. భావం ఏం రాశారు? అంత్యకాలంలో అటు రాశారు. 2వ అధ్యాయం చివరి శ్లోకం కూడా ఉంది. అక్కడ ఏమంటాడంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతే. అక్కడ అంతకాలం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చెప్పేదా నీకు అంతకాలం అంటే రహస్యం తెలుసుకుంటారా? చెప్పండి గురుగారు. దేవయామిని ఈ క్షణమే వదిలేయడమే అంతకాలం. దేవయామిని వదిలిపెట్టేసి ఫస్ట్ పర్సన్ లో నువ్వు జీవనం కొనసాగితే దేవయామినిగా నటించడానికి నీకు చాలా ఈజీగా ఉంటుందా ఉండదా? ఎంత బాగుంటుంది చూడండి. లేదా ఒక మాట అంటే ఎవరైనా అరే నన్ను అంత అన్నారు, ఇంత మాట అన్నారు, అంత మాట అన్నారు, అదంతా దేవయామినికి సంబంధించింది కదా, ఫస్ట్ పర్సన్ కి సంబంధించింది కాదు కదా. నువ్వు ఫస్ట్ పర్సన్ అని నీకే తెలిసిపోతా ఉంటే ఇంక నీకేమైనా మానము అవమానము అదంతా ఉంటుందా? లేదు గురువు. నటిస్తాం అప్పుడు మామూలుగా అందరితో పాటు నటిస్తాం. అప్పుడు నటించేవాడు నటన కంటే ఆ నటనను ఆస్వాదించేవాడై ఉంటాడు. నటించేవాడు నటనను ఆస్వాదించేవాడై ఉంటాడు కానీ నటనకు పారిపోయేవాడై ఉంటాడు కదా. పంచభూతాల నాటకం వాటంగా తెలుసుకున్నటువంటి వాడికి బంధం ఉందా? లేదు గురుగారు. వాడికి మోక్షం కావాలనా? లేదు గురుగారు. దట్ ఈజ్ మోక్ష సాధనాలు. మోక్షానికి ఏ సాధనం అవసరం లేదని, అదే మోక్షం అని దేవయామిని వల్ల ఈరోజు ఈ క్లాసులో ఇప్పుడే ఇక్కడే స్పష్టంగా తేటగా తెలిసిపోయింది మాకందరికి. నా వల్ల ఏం కాదు గురుగారు, మీరు చెప్పడం వల్ల. అదే నేను చెప్పేది కూడా. ఇప్పుడు మీరు ఆన్సర్ ఇచ్చేస్తున్నారు కరెక్ట్ గా. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? టైం 11 అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కన్నా ఎవరైనా కూడా ప్రశ్నించవచ్చు. అమ్మ ఆశ్రిత వాళ్ళ అమ్మగారు ఉన్నారా? జాశ్రిత వాళ్ళ మదర్ మాట్లాడతారు, ఉన్నారా? గురుగారు చెప్పండి. సంతోషం. అమ్మ ఇప్పుడు విన్నారు కదా మీరు. సార్ పాప మాట్లాడద్దంటండి ఒక్కసారి. ఓ బ్రహ్మాండంగా. జాశ్రిత నమస్తే గురుగారు. నమస్కారం నాన్న, చెప్పండి. క్లాస్ చాలా బాగుంది గురుగారు. శుభం. వచ్చే వారం మీకు 8వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. సరే గురుగారు. మీరు జాయిన్ అవ్వండి. ఇందులో మొదట చివర అనేది ఏమి ఉండదు. మీరు ఎప్పుడు వస్తే అదే మొదట. అలాగే గురుగారు. థ్యాంక్ యూ. మీరు థ్రోట్ ఇన్ఫెక్షన్ పూర్తిగా బాగా చేసుకుని నెక్స్ట్ వీక్ అటెండ్ అవ్వండి. ఇంకెవరైనా? గురుగారు రామ్ మానస్ ప్లీజ్. గురుగారు అందరూ శ్లోకం అప్పచెప్పేటప్పుడు ముందు ఏదో అన్నారు, శ్రీమద్ కృష్ణ అది అన్నారు. అది ఏమన్నారో చెప్పచ్చు ఒకసారి? ఓం చెప్పు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ సప్తమోऽధ్యాయః. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 30. ఓకే సార్. ఓకే గురుగారు. అట్లా శ్లోకం చెప్పేయడం అంతే. అది ఫస్ట్ చెప్పే వాళ్ళు చెప్తే చాలు. మిగతా వాళ్ళంతా డైరెక్ట్ శ్రీ భగవానువాచ అని మొదలు పెట్టొచ్చు. సరే గురుగారు. అందరికీ తెలిసి ఉండాలని ఆ మాట వాడతారు. ఓకేనా? భగవంతుడు అందరిలో ఉన్నాడా, కొందరిలోనే ఉన్నాడా? అందరిలోనే ఉన్నాడు గురుగారు. అందుకని ఎంతమంది కావాలన్నా మీరు జాయిన్ అవ్వండి. గంట సేపట్లో చెప్పే వాళ్ళు ఎంత తక్కువ మందికి చెప్పినా అందరూ వింటే అందరూ ఎంతమందినే వినొచ్చు కదా. మంది ఏముంది, ఎంతమందినే వినొచ్చు. భగవద్గీత నేర్చుకోవడం వల్ల ఏం ప్రయోజనాలు అని నన్ను అడిగితే
నంబర్ వన్ జీవన శైలి చక్కగా తెలుస్తుంది. అవును గురుగారు. జీవించే జీవన విధానం, మనం చీటికి మాటికి అందరికీ ఎవరైనా కోపం చేసుకుంటూ ఉంటాం. అవును గురుగారు. కోపం అనేది మా నాన్నగారి నుంచి నేర్చుకున్న, కోపం అనేది కుక్క, దాన్ని పక్కన కట్టేస్తే మనకు సమస్య లేదు అని మా నాన్న చెప్పేవాడు. కానీ కోపం అనే కుక్క మనకు కనపడదే, ఇది కనపడే కుక్క కాదే. అవును గురుగారు. అందుకని నా ప్రవర్తన బాగా అందరికీ ఆమోదయోగ్యంగా నేను ప్రవర్తించాలంటే నాకు భగవద్గీతే ఆయుధమని గాంధీ మహాత్ముడు కూడా స్వాతంత్రం తెచ్చింది భగవద్గీత, కానీ నేను కాదు అన్నాడు. అవును గురుగారు. ఎటువంటి పదవులు ఆశించకుండా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినప్పటికీ ఆయన పదవులు అందరికీ పంచి ఆయన చివరి వరకు కూడా ఏ పదవి ఆశించకుండా సంతోషంగా జీవించారు. అవును గురుగారు. ఆయన చనిపోయేటప్పుడు హే రామ్ అని మీ పేరే చెప్పారు, రామ్ మానస్. అవునా? కాబట్టి రైట్, థ్యాంక్ యూ. రామ మానస్, జాశ్రిత, నెక్స్ట్ ఆశ్రిత. నెక్స్ట్ వీక్ అటెండ్ అవ్వండి. ఆశ్రిత, జాశ్రిత, రామ్ మానస్ ముగ్గురు కూడా నెక్స్ట్ వీక్ అటెండ్ అవ్వండి. సరే గురుగారు. ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ వ్యూవర్స్ అండ్ పేరెంట్స్? నో. డిసెగ్న నెక్స్ట్ వీక్ టవర్ ఉండే ప్రదేశంలో ఉండాలి. భాగ్యశ్రీ గాని డిసెగ్న గాని టవర్ ఉండాలి. మీరు ఈ విధంగా శబ్దం లేకుండా ఉండే రూమ్ లో ఉంటే క్లాస్ అందరికి బాగుంటుంది. మీ పక్కన డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు జాయిన్ అయిన ఫోన్ లోనే జాయిన్ అవ్వాలి దేవయామిని కూడాను. ఓకే గురుగారు. డన్. ఇంకా ఓకే అమ్మ, మంగళం. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించును, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా. శ్రీకృష్ణుని పలుకులు కోటిగా తలపల మునిరత్నము, సహజాచరణి నోటనే నేటికి చెప్పగల చెప్పించును. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. 30 శ్లోకాలు స్టూడెంట్స్ అందరూ కూడా, ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళంతా కూడా వీలైనంత ఎక్కువ శ్లోకాలు నాకు రికార్డ్ చేసి పెట్టేసేయండి. ఓకే గురుగారు. నెక్స్ట్ వీక్ మనకు 8వ అధ్యాయం ప్రారంభం. థ్యాంక్ యూ. సరే గురుగారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.